నమస్తే ఫ్రెండ్స్, కేఎస్ హిట్స్కి స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మనం సింపుల్ కేక్ రెసిపీ బనానా కేక్ చేయటం చూద్దామండి. కేక్ చేయడానికి బీటర్, ట్రే, అవెన్ లాంటివి లేకపోయినా ఇంట్లో ఉండే వాటితో ఈజీగా చేసేయచ్చు. చాలా సాఫ్ట్గా, స్పాంజీగా ఉంటుందండి. బిగినర్స్ కూడా ఈజీగా చేసేస్తారు. ఇంట్లో అందరూ ఇష్టపడి తింటారండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో జల్లెడ నుంచి 1.5 కప్పు మైదా పిండి తీసుకోవాలి. మైదా పిండికి బదులు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. దీనితో పాటు 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఈ పిండిని జల్లించుకోవాలి. జల్లించుకుంటే పొడులన్నీ బాగా కలుస్తాయండి. జల్లించిన తర్వాత దీన్ని పక్కనుంచుకొని మిక్సీ జార్లో అరటిపండ్లు తీసుకోవాలి. పెద్ద సైజు అయితే 3, చిన్న సైజు అయితే 6 వేసుకోవాలి. ఏ రకం అరటిపండు అయినా వేసుకోవచ్చండి. అరటిపండ్లను ఫైన్గా పేస్ట్ చేయాలి. ఇప్పుడు గ్రైండ్ చేసిన అరటిపండ్లను పిండిలో వేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 1/2 కప్పు నాటు చక్కెర వేసుకోవాలి. నాటు చక్కెరకి బదులు బ్రౌన్ షుగర్ కూడా వేసుకోవచ్చు. అలాగే 1/2 కప్పు చక్కెర వేసుకోవాలి. దీనితో పాటు 2 కోడిగుడ్లు వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు బటర్ వేసుకోవాలి. బటర్ కరిగించి వేసుకోవాలండి. దీనితో పాటు 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. వీటన్నింటినీ గ్రైండ్ చేసుకొని పిండిలో కలుపుకోవాలండి. విస్కర్తో ఉండలు లేకుండా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండి చాలా ఈజీగా కలుస్తుందండి. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రికల్ బీటర్ లేకపోయినా విస్కర్తోనే ఈజీగా కలుపుకోవచ్చు. ఉండలు లేకుండా బాగా కలపాలండి. ఒకే డైరెక్షన్లో కలపాలి. మీరు ఏ కేక్ చేసినా, బీటర్తో చేసినా, విస్కర్తో చేసినా ప్రాసెస్ అంతా ఒకటేనండి. డైరెక్షన్స్ మారిస్తే ఎయిర్ బబుల్స్ పోయి కేక్ ఫ్లాట్ అవుతుంది. ఉండలు లేకుండా బాగా కలిసిన తర్వాత పిండిని కేక్ ట్రేకి మార్చుకోవాలి. కేక్ ట్రే లేకపోతే ఇలాంటి అడుగు సదరంగా ఉన్న గిన్నె తీసుకొని అడుగున చుట్టూ బటర్ అప్లై చేసి బటర్ షీట్ వేసుకొని ఉడికించవచ్చండి. బటర్ షీట్ లేకపోతే గిన్నెకు అడుగున చుట్టూ బటర్ గ్రీస్ చేసి పిండితో డస్ట్ చేసి బ్యాటర్ వేసుకోవచ్చండి. అడుగంటుకోదు. లేదా గిన్నెకు బటర్ గ్రీస్ చేశాక నోట్స్లో వైట్ పేపర్ వేసినా కేక్ అంటుకోదండి. ఈజీగానే బయటకు వస్తుంది. ఇప్పుడు రెడీ చేసుకున్న గిన్నెలో బ్యాటర్ వేసుకోవాలండి. బ్యాటర్ వేశాక ట్యాప్ చేయాలి. ఎయిర్ గ్యాప్స్ ఏమన్నా ఉంటే పోయి సెట్ అవుతుందండి. మీరు కుక్కర్లో చేయాలనుకుంటే కుక్కర్లో స్టాండ్ ఉంచి 10 నిమిషాలు ప్రీహీట్ చేయాలి. 10 నిమిషాలు ప్రీహీట్ చేశాక రెడీ చేసుకున్న బ్యాటర్ గిన్నెను కుక్కర్లో ఉంచాలండి. 40 నుంచి 50 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించాలి. అవెన్లో చేయాలనుకుంటే 180 డిగ్రీ సెల్సియస్లో 10 నిమిషాలు ప్రీహీట్ చేసి అదే టెంపరేచర్లో 30 to 40 మినిట్స్ బేక్ చేయాలి. బేకింగ్ టైం అందరికీ ఒకేలా ఉండదండి, మారుతుంది. మనం తీసుకునే పాత్ర సైజుని బట్టి కూడా టైం మారిపోతుందండి. 5 లీటర్స్ కుక్కర్లో చేస్తే ఒక టైం పడుతుంది. 10 లీటర్ అయితే ఇంకొంచెం టైం ఎక్కువ పట్టొచ్చు. కడాయిలో ఒక టైము, అవెన్లో ఒక టైము, ఇలా టైం మారుతూ ఉంటుంది. నేను 10 లీటర్స్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి నాకు 1 అవర్ పట్టిందండి. మీరు కేక్ చేసేటప్పుడు 40 మినిట్స్ తర్వాత చెక్ చేస్తూ ఉడికించండి. చాక్తో గుచ్చితే పిండి చాక్కు అంటుకోకుండా క్లీన్గా వస్తే కేక్ ఉడికినట్లేనండి. ఉడికాక ట్రేని జాగ్రత్తగా బయటికి తీయాలి. కేక్ పూర్తిగా చల్లారే వరకు వెయిట్ చేయాలి. ఆరిన తర్వాత బయటికి తీసి పీసెస్ కట్ చేసుకోవాలి. కుక్కర్లో చేసినట్లే కడాయిలో కూడా చేసుకోవచ్చండి. ఉడికిన వెంటనే ట్రేలో నుంచి బయటికి తీయకుండా పూర్తిగా చల్లారాక బయటికి తీస్తే కేక్ బ్రేక్ అవ్వకుండా బాగా వస్తుందండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత గిన్నెలో నుంచి బయటికి తీయాలి. బటర్ షీట్ వేసాం కదా, ఈజీగా బయటకు వస్తుంది. లైట్గా గిన్నె మీద ట్యాప్ చేయండి. బటర్ పేపర్ను రిమూవ్ చేయాలండి. చూడండి కేక్ ఎంత బాగా వచ్చిందో, ఎక్కడా క్రాక్స్ లేవు. ఇప్పుడు ఈ కేక్ని స్లైసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా, స్పాంజీగా ఉందో. బటర్ షీట్ వేసాం కాబట్టి పైన లేయర్ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి. ఎక్కడా క్రాక్స్ లేకుండా సాఫ్ట్గా వచ్చింది. అడుగున పిండి చల్లితే పైన లేయర్ కొంచెం గట్టిగా వస్తుందండి. వేడి మీద తీస్తే విరిగిపోయే ఛాన్స్ ఉంది. పూర్తిగా చల్లారాకే కేక్ మోల్డ్లో నుంచి డీమోల్డ్ చేయాలి. మీరు వీలైనంత వరకు బటర్ షీట్ వేయడానికి ట్రై చేయండి. ఏ కేక్ చేసినా బేకింగ్ ప్రొసీజర్ అయితే ఒకటేనండి. ఇంతేనండి, చాలా టేస్టీగా పిల్లలు ఇష్టపడే బనానా కేక్ తయారైంది. ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి కామెంట్ చేయండి. లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.